నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. ఈరోజు కరీంనగర్ వార్త. అందరికి నమస్కారం. నేను ఈ రోజు ప్రజలందరికీ నమస్కారం. అందరికి పేరు పేరు నుస్రాపూర్ ప్రజలకు, ముఖ్యంగా ఆ మిత్రులకు, నా కోలీగ్స్ కు, ఇక్కడ తిరుపతి స్వామికి, అజయ్ స్వామికి, సత్యనారాయణ అందరికి నాకు పేరు పేరున నమస్కారాలు. నాతోటి ఇక్కడ దాకా వచ్చి మా నామినేషన్, మా మేడం నామినేషన్ సహకరించిన మీకు పేరు పేరున ధన్యవాదాలు. మీరు అనుకున్నట్టు గత నేను సర్పంచ్ చేసినప్పుడు మీరు అందరు న్యాయంపడే ఉన్నారు, ఇప్పుడు కూడా న్యాయంపడే ఉన్నారు. మీరు ఉంటారని ఆశిస్తున్నా. నన్ను అధిక మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధిలో సహకరిస్తారని ఆశిస్తూ పేరు పేరున ధన్యవాదాలు. మన గ్రామాన్ని అందరూ అన్ని పార్టీల సహకారంతో, అన్ని ప్రతిపక్షాలు మరి అధికార పక్షంతో సహా అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. ఆ గ్రామంలో సమస్యలు అందరితో కూర్చుండి, వార్డు మెంబర్ తోటి కూర్చుండి అన్ని విధాల నేను డెవలప్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ నాకు అశేష మెజార్టీతో గెలిపిస్తారని నుస్లాపూర్ ప్రజలకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అందరికి పేరు పేరున నమస్కారం. ఇక్కడ ఉన్న సమస్యలు వాటర్ ప్లాంట్ మెయిన్, ముఖ్యంగా వాటర్ ప్లాంట్, శ్మశాన వాటికలో కూడా కొంచెం డెవలప్మెంట్, రోడ్స్, డ్రైనేజెస్, ఇక్కడ ఉన్న నల్లాలు, డ్రింకింగ్ వాటర్ గానీ, సెంట్రల్ లైటింగ్ గానీ, అన్ని విధాల ఏ అవకాశం ఉన్నా, ఇప్పుడు పెన్షన్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో నాకు ఇదివరకు గత 5 ఏళ్ళు అనుభవం ఉన్నది కాబట్టి, ఒకసారి ఎంపీటీసీగా, ఒకసారి సర్పంచ్గా అనుభవం ఉన్నది కాబట్టి ఆ అనుభవాన్ని తీసుకుంటూ నేను మీ అందరికీ సహకరిస్తానని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా దగ్గర మా ఎమ్మెల్యే గారు అధిక మొత్తంలో నుస్లాపూర్ లో 42 శాంక్షన్ ఇస్తే 42 స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. ఇంకా మిగతా వాళ్ళకు కూడా, లేని వాళ్ళకి అందరికి గుర్తించి అందరం కూర్చుంటే గ్రామ సభ పెట్టుకొని ఎవరైతే లేనో వాళ్ళ ముందు తీసుకుంటూ ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ఒక 2-3 విడతల ఇందిరా మిల్లు అందరికి కట్టిద్దామని ఆశిస్తున్నాను. మళ్ళీ వాటర్ కూడా ఎమ్మెల్యే గారి సహకారం నాకు ఎల్లవేళలో ఉంటుంది. ఆ వాటర్ విషయంలో అన్ని విషయాలు ఎమ్మెల్యే గారి నిధుల నుండి తీసుకొని నేను అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.